ప్రజలందరికీ జై తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజు జై తెలంగాణ అనే నినాదం కూడా చేయకుండా ఉన్నప్పుడు ఆ రోజు ఆంధ్ర పాలకుగా తొత్తుగా ఉన్నాడు కాబట్టి అలా వివరించి ఉంటాడు అని తెలంగాణ ప్రజలందరూ అనుకున్నారు. కాకపోతే కేసీఆర్ గారి త్యాగం వల్ల ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల బంగారు తెలంగాణ తర్వాత అమలు కాని 420 420 హామీలను అలాగే 6 గ్యారంటీలను తెలంగాణ సమాజాన్ని మొత్తం మోసం చేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొంత మార్పు వస్తుందని తెలంగాణ ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసిండు. అయినా కూడా ఈరోజు జరుగుతున్నది ఏందో తెలంగాణ ప్రజల ముందు ఉంచాలని ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా. ముందుగా తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ పండుగ. బతుకమ్మను విదేశీయులు సైతం ఈరోజు పోటీపడి సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆడే పరిస్థితిని గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను మాయం చేసింది. అలాగే ఈ పండుగకు కేసీఆర్ ఒక చీర ఇస్తే నేను 2 చీరలు ఇస్తా, అంతకంటే నాణ్యమైన చీరలు ఇస్తా అని చెప్పి ఈరోజు బతుకమ్మ పండుగ సమీపిస్తున్నా కూడా ఇంతవరకు చీరల జాడే లేదు. అలాగే బతుకమ్మ చీరల పేరిట కేసీఆర్ గారు మహిళలకు కానుకగా చీరలిస్తే ఈయన ఇంద్రమ్మ పేరు పెట్టి తెలంగాణ మహిళలను అవమానపరిచే పని చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఏదో కళ్ళబొల్లి కారణాలు చెప్పి ఈ పండుగలు దాటేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదందరూ తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా మహిళా సోదరులందరూ అందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగ ఎట్లా జరిగేదో మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఊళ్ళల్లో కనీసం దీపాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఊళ్ళల్లో కనీసం బతుకమ్మ ఏర్పాట్లను కూడా చేద్దామంటే చేతిలో డబ్బులు లేక మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఏర్పాట్లకు సహకరించవలసిందిగా కోరినటువంటి దుస్థితిని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. ఇంకా నీకు తెలంగాణ మీద కక్షతో ముఖ్యమంత్రి అయినవా, తెలంగాణను అభివృద్ధి చేస్తున్నావా అన్న అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినవా అనేది కూడా ఎవరికి అర్థమైతే లేదు. మహిళలను ఇంక ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు మోసం చేస్తారు. వాళ్ళకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా తులం బంగారం వేయడం మోసం చేసినాం. 2500 ప్రోత్సాహం ఇస్తామని చెప్పి ఇంతవరకు వాళ్ళకు 2500 ఏర్పాటు చేసినాం. అత్తాకోడలు ఇద్దరికి నేను ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నేను ఆర్థిక సాయం ఇస్తా అని చెప్పి ఇంతవరకు అట్లా మోసం చేసినాం. ఈరోజు బతుకమ్మ పండుగ పేరిట మహిళలను ఆశ చూపి ఈ రోజు వరకు వాళ్ళకు చీరలు చేయకుండా వాళ్ళను అవమానపరిచినవు. వాళ్ళకు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి. ఇంకా నువ్వు ఎప్పుడు మారుతావో కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదు. ఇకనైనా కళ్ళబొల్లి మాటలు, ఉచిత వాగ్దానాలు, ప్రజలను మోసం చేసే మాటలు మాని తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టు. ఎప్పుడు చూసినా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద నెపవేయడం కాదు. ఆ రోజు చేనేత కార్మికులను ఒకవైపు బతికించుకుంటూనే తెలంగాణ ఆడపడుచులకు పండుగ వస్తే వారం రోజుల ముందే రేషన్ షాపుల ద్వారా చీరలు అందించి వారి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి కేసీఆర్ గారిని ఈ రోజు ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా సోదరులు మనం మళ్ళీ కేసీఆర్ మా తండ్రి లెక్క, మా అన్న లెక్క మమ్మల్ని చూసిండు, అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అంటే నీ పాలనకు ఊదం పడుతున్నది. మహిళలను మోసం చేసిన ఎవరు కూడా ముందుకు పోయిన చరిత్ర లేదు. ఖచ్చితంగా మహిళా సమాజం అంత ఏకమై రాబోయే రోజుల్లో నీకు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.